నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది అన్నదాతలకు లబ్ధి. పంటలకు యూరియా అధికంగా వాడితే ప్రమాదకరం. రైతులంతా ప్రకృతి సేద్యం వైపు మారాలని సీఎం పిలుపు. ఒత్తిళ్ల జీవితాలకు వ్యసనం లేని సాంకేతికత విధానం అవసరం. యోగా, ఆధ్యాత్మికత ఉపకరిస్తాయన్న చంద్రబాబు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటా మంతి. ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా కార్యక్రమం. సాయి కృష్ణ అదృశ్యంపై రెండో రోజు ముమ్మరంగా దర్యాప్తు. కృష్ణలంక పిఎస్లోని టాస్క్ ఫోర్స్ పోలీసులపై ప్రశ్నల వర్షం. బ్యాంకు లాకర్లో 1.5 కోటి నగదు, 2.5 కిలోల బంగారం. హైదరాబాద్ నరహరి కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 6గురు దుర్మరణం. హనుమాన్ మందిర్ సభా మండపం పై కప్పు కూలడంతో విషాదం.